డ్రగ్స్ గంజాయి నుంచి రాష్ట్రంలోని 70 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడడమే ఈగల్ లక్ష్యమన్నారు ఆకే రవికృష్ణ. గుంటూరు సమీపంలోని లామ్ చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. గంజాయి, డ్రగ్స్ పై అవగాహన కల్పించేలా కార్యక్రమం నిర్వహించారు. సినిమాలు, ఓటీటీల ప్రభావం యువత మీద బాగా ఉందని, డ్రగ్స్, గంజాయి వినియోగం విద్యార్థులపై పెను ప్రభావం చూపుతుందని రవికృష్ణ అన్నారు. ఈ రెండు అంశాల్లోనూ యువత తగ్గాలని సూచించారు. ఈ డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు, ఎన్డీపీఎస్ కేసులో ఇరుక్కుంటే ఇంకా విద్యార్థుల జీవితాలు ఎలా నాశనం అవుతాయి, ఎన్డీపీఎస్ చట్టంలోని 10 నుంచి 20 సంవత్సరాల జైలు శిక్షలు, అదేవిధంగా భవిష్యత్తులోని ఉద్యోగాలు రావడం, ఇటువంటి విషయాల్లో కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం ఈ కార్యక్రమం ప్రధానమైన ఉద్దేశం. డ్రగ్స్, గంజాయి మీ ప్రాంతంలో ఎక్కడున్నా సరే 1972కి ఫోన్ చేయాల్సిందిగా ఈ డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమం ద్వారా అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఓటీటీల్లో కూడా ఈ మధ్యన డ్రగ్స్ని ఒక ఫ్యాషన్గా చూపించి కొన్ని మూవీస్ వస్తున్నాయి. అటువంటి వాటి బట్టి కూడా యువత జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం చూస్తాము అనే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 6 జిల్లాల్లోని గంజాయి పండుతుంది. అక్కడ పండిన పంట ఆంధ్రప్రదేశ్ గుండా కొంత పంట ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇటీవల కాలంలో మేము నమోదు చేసిన మెజారిటీ కేసులు, సుమారుగా 80% కేసుల్లోని ఈ గంజాయి పంట ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంకా మనకు ఒరిస్సా మూలాలు చూపిస్తుంది. వాటి మీద కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టాం.